దళితుడు కార్ డ్రైవర్ అతన్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అలాగే అమరావతి రైతుల కోసం ఉద్యమించిన నాయకుల మీద ఎస్సీ కేసులు పెట్టారు. తెలుగుదేశం రేపు అధికారంలోకి రాగానే ముందుగా ఈ అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ పేరు తీసేశాడు. జగన్ విదేశీ విద్య అంట. వీడు అంబేద్కర్ పీకినోడు, ఆయన పెద్ద పుడింగాడ. ఆదర్శాల్లో కానీ, ఆచరణలో కానీ, ఆలోచనలో కానీ అంబేద్కర్ కాలి గోటికి పనికిరాని ఇది అంబేద్కర్ విద్య, విదేశీ విద్య పేరు తీసేసి అంబేద్కర్ జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టాడు. దాని తర్వాత ప్రభుత్వం రాగానే ఏర్పడగానే అందరూ కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికి కూడా ఈ యొక్క BA స్టడీస్ కంప్లీట్ స్టడీస్ అందిస్తామని చెప్తున్నాను. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉచితమైన శిక్షణ ఇస్తామని, ప్రతి పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాము అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒక మళ్ళీ మీరు పొరపాటును ఎన్నుకున్నా అనుకోండి, అసలు జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్, దాచుకోవడమే అతని దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటో నిర్వచనంలో కరప్షనే. ఒకసారి అని అడిగాడు ఛాన్స్, ఒక్కసారి ఎలా వచ్చాడు, అటు కోడికత్తి తర్వాత బాబాయిని గొడ్డలి, ఇవి 2 గుర్తుంచుకోండి. అలాగే మైనారిటీస్ ఉన్నారు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది. అలాగే ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆయనకి మైనారిటీస్ అంటే మక్కువ ఎక్కువ. అందుకే మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క సంక్షేమం కోసం ఆయన ఎప్పుడు పరితపించేవాడు. ఆయన అందుకే ఆయన మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా ఆదుకున్నారు. మీలో చైతన్యాన్ని రగిల్చారు ఆయన. అలాగే మైనారిటీల ఓట్లు కేవలం రాజకీయాలకి కాకుండా మీలో కూడా సామాజిక ఆర్థిక ఒక మార్పును తీసుకురావాలని ఆయన ఆనాడు ఉర్దూని, లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు. ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ప్రభుత్వం వచ్చిన వారంలోగా CPS రద్దు చేస్తానని నమ్మబలికాడు. ఉద్యోగస్తులకి మోసం చేశాడు. ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమని సభాముఖంగా అడుగుతున్నాను. ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ కుటుంబం కన్నీళ్లు తొడవడానికి సిద్ధమని అడుగుతున్నాను. అలాగే 3 రాజధానుల పేరుతో అక్కడ అమరావతి రైతులను అవహేళన చేసిన, ఆ రైతులు అప్పుల పాలు చేసిన ఆ రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన వాళ్ళకి, ఆ రైతులకి ఇతను సమాధానం చెప్పడానికి సిద్ధమని అడుగుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో దాన్ని మూసేసి ఈ రైతుల ఆత్మహత్యలకు అప్పుల్లో మన దేశంలోని మొదటి స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టినందుకు ఆ రైతులకు సమాచారం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే మన రాష్ట్రంలో ఎటు చూసినా విద్యుత్ ధరలైతేనేమి, లేకపోతే బిల్లులైతేనేమి, ఆర్టీసీ రేట్లయితేనేమి,
అటు డీజిల్ పెట్రోలు, అలాగే ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, అలాగే ఆస్తి మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్నులు పెంచేసిన మరి మీ అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా అని నేను అడుగుతున్నాను. వీటన్నిటికీ సిద్ధమా అని చెప్పండి. రారు, వాళ్ళ కోట నుంచి బయటికి రారు, ఉన్న వాస్తవాలు చెప్పరు, ఉన్న మీ వకీలీకరించి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది వైకాపా. ఇంకోటి, మళ్ళీ మాయలు మోసాలు చేయడానికి సిద్ధమా, లేకపోతే అక్రమాలు అరాచాలకి సిద్ధమా? ఇంకా ముందు 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వడానికి సిద్ధమా, లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో బ్రాండ్ మద్యం అమ్ముకుంటూ లక్షల కోట్లు సంపాదించడానికి సిద్ధమా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ కల్తీ మద్యాన్ని తాగించి కొన్ని లక్షల కోట్ల మంది ఆడపడుచులు తాలి పొట్లు పెంచడానికి మళ్ళీ 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 సిద్ధమని అడుగుతున్నాను. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూస్తే ఆనాడు రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక నూతన శకానికి నాంది పలికిన మహానుభావుడు, అలాగే ఒక నూతన జాతికి ఆయన ఆదర్శప్రాయుడు, అలాగే ఆయన ఒక నానా జాతులకి దేవుడితో సమానంగా నిలిచిపోయాడు అందరి గుండెల్లో. సమాజమే దేవాలయ, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని చాటి చెప్పిన, ప్రజలచే కొలవబడిన ఒక భగవంతుడిలా కొలబడిన మహానుభావుడు ఆయన ప్రజల సేవకి అంకితమై ఆనాడు మరి యువతకు ఆదర్శం, అలాగే మరుగుతున్న నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన సాగిన జీవిత విధానమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. మరి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు, ఎన్నెన్నో చేశారు ప్రజల కోసం. అటువంటిది ఎన్నో పథకాలు, ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారు. మరి ఎంతో ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసేవి, ఎంతో ఆమోదయోగ్యమైనవి ఆ పథకాలన్నీ కూడా. అటువంటి పథకాలు తీసుకొచ్చారు రామారావు గారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలనే అన్ని పార్టీల వాళ్ళు కూడా కొనసాగిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన మరి ఆ పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే, లేకపోతే జనం భవితకు భరోసా ఇచ్చిన నాన్న ఆయనే, అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులందరూ కూడా